శివ. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మన కులనపాకలో వీరశైవ మఠం ఉంది. ఆ వీరశైవ మఠంలో ఇది దాదాపు 12-13 శతాబ్దం మఠం. ఈ మఠంలో ఆనాడు 18 కులాలకు సంబంధించి 18 మఠాలను ఏర్పాటు చేశారు. వైదికంగా ఆగమన శాస్త్ర ప్రకారము ఆ రోజు ఏర్పాటు చేశారు. కాలక్రమేణా వైశ్యులకు సంబంధించిన మఠం కూడా ఒకటి ఉంది. ఆ మఠమే నగరేశ్వర స్వామి మఠం. కాలక్రమేణా ఈ మధ్య కాలంలో పూజాధికాలు లేకుండా పోయింది. దానికి మన ప్రముఖులు రమేష్ గారు వారు ముందుకొచ్చి ఒక సిద్ధాంతి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతోని ఈ గుడిని పునరుద్ధరించాలని చెప్పి అనుకున్నారు. అది చాలా సంతోషము. ఒక 1000 గుళ్ళు కట్టిన దానికంటే ఒక పాత గుడిని పునరుద్ధరిస్తే అంత ఫలితం వస్తుందని చెప్పి అదే సంకల్పంతో వీరు ముందుకు వచ్చారు. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అయింది. ఈ నెల 1వ తారీఖు 2వ తారీఖు స్వామివారికి పునః ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. అట్లాగే నగరేశ్వర స్వామి ఉన్న దగ్గర కన్యకా పరమేశ్వరి ఉండాలి అనే సంకల్పంతో కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపన. వీరందరూ ఉన్నప్పుడు గణపతి లేకుండా బాగుండదు అనే ఉద్దేశంతో గణపతి లేనిది గణాలు రారు, విఘ్నాలు రావు. కాబట్టి వినాయకుడిది కూడా ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. ఈరోజు అందులో భాగంగా 16 పండుగ అనే ఉత్సవాన్ని చేశారు. దాంట్లో భాగంగా స్వామివార్లకు అమ్మవార్లకు అభిషేకాలు, పంచామృత స్నానాలు, తర్వాత సామూహిక అర్చనలు, తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ జరగడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి ఆశీస్సులు తప్పక ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై వాసవి. శ్రీ లక్ష్మీనారాయణ దక్షిణ కాశీ గమనమఠం శ్రీ శ్రీ మా గురువు గారు వీరభద్రయ్య గారి దివ్య ఆశీస్సుల చేత యాదాద్రి భువనగిరి జిల్లా కొనపాక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు, ఆచార్య సేవలో పాల్గొన్నందుకు, తరతరాలుగా ఎన్నో సంవత్సరాల కింది గుడిని నిర్మించి దీని ఒక మార్గం తీసుకొచ్చి ఆచార్యంగా చేసినందుకు మా తమ్ముడు రమేష్ గారిని అభినందిస్తూ, కొనపాక ఆర్యవైశ్యాన్ని దీవిస్తూ, అమ్మవారి కృప మీకు అందాలని, నా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని అర్చక స్వామి, కైలాసపురం వాసవి కనక దేవాలయం. జై హిందూ. కొలన్పాక ఈ వైశ్య మఠం ఇది చేసిన కార్యక్రమం ఆర్య వైశ్యకు శుభాకాంక్షలు. నీ పేరు సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్, కొలన్పాక. దక్షిణ భారతదేశ కోనపాక గ్రామంలో చాలా చరిత్రాత్మకమైన మఠాలు ఉన్నాయి, చాలా చరిత్ర గుడులు ఇట్లా ఉన్నాయి. అందులో భాగంగా ఆర్యవైశ్యకు సంబంధించింది ఒక మఠం ఉండడం జరిగింది. దీన్ని పునఃప్రారంభించడానికి ఈ గ్రామ పెద్దలు అలాగే మండల ఉన్న గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ ప్రారంభానికి చేసినటువంటి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మా ఊరి తరఫున పాలకవర్గం తరఫున కూడా ఈ అభివృద్ధి కోసం ఎంతకైనా మేము సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాం. గోత్రం చెప్పండి. లక్ష్మీ నామదేవత పెట్టేస్తే ఒకటి నందీశ్వరం పెట్టాలి. నందీశ్వరం అక్కడ
తీర్థం పట్టడానికి కనులారని సగం ఆడ సగం మంది ఉంటే ఎట్లయితే చెప్పు లైటింగ్ ఫోకస్ స్వామి దేవత ఆశీర్వాద బల సిద్ధిరస్తు పుత్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి దేవత కృపా కటాక్ష సిద్ధిరస్తు సోమేశ్వర స్వామి దేవత అనుగ్రహద సిద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు నాగేశ్వరాలయం పక్కన నాగేశ్వర స్వామి అయితే ఈయన మఠం ఏర్పాటు చేసినప్పుడు ఈయన సంకల్పం చెప్పి నాగేశ్వర ఆర్యవైశ్య మఠము దేవత కులదేవత ఆర్యవైశ్య రక్షమాం నమః శివాయ